మనం ఎంత డిసిప్లిన్‌గా ఉన్నా ఒక్కొక్కసారి సీటీసీ కొడతది. టార్గెట్ ఇవ్వదు. 1:1 ఇచ్చినా గాని మళ్ళీ మనకి టార్గెట్ ఇవ్వకుండా సీటీసీ కొట్టిన రోజులుంటాయి. ఎస్ఎల్ కొట్టిన రోజులుంటాయి. ఆ రోజు మనం రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా డిసిప్లిన్‌గా మనం ట్రేడ్ చేయడమే ముఖ్యము. సో, ఈరోజు ఫిబ్రవరి 5. సో, ఈరోజు మనకైతే మంచి ట్రేడ్స్ అయితే పడ్డాయి. సో, నేను ఆల్రెడీ లెవెల్స్ మీకు ఒకసారి చూపిస్తా చూడండి. టెలిగ్రామ్ గ్రూప్ ఓపెన్ చేసి. ఆల్రెడీ నేను మీకు లెవెల్స్ షేర్ చేశాను. ఆహ్, ఇక్కడ చూడండి. ఆల్రెడీ నేను ఎవ్రీడే మార్నింగ్ ఇట్లా నేను మీకు లెవెల్ షేర్ చేస్తాను. పుట్ సైడ్ సెల్లర్స్ ఉన్నారు 197 పైన. అదే 197 దగ్గర అండ్ బయర్స్ కూడా 174 అండ్ 143 దగ్గర బయర్స్ ఉన్నారు. కాల్ సైడ్ ఇట్లా అప్డేట్ ఇస్తాను. సో, ఈరోజు రియాక్షన్ చూడండి, మార్కెట్ రియాక్షన్ ఒకసారి. ఎగ్జాక్ట్ 174 దగ్గర ఓపెన్ అయింది. బయర్స్ దగ్గర ఓపెన్ అయింది. మంచిగా పోయి సెల్లర్స్‌ని హంట్ చేసింది. అక్కడి నుంచి అసలు ఫుల్ డే మొత్తం అక్కడనే ఉంది. 197 దగ్గరకొస్తుంది, 30 పాయింట్స్ ఇస్తుంది. 197 దగ్గరకొస్తుంది, 30 పాయింట్స్ ఇస్తుంది. మళ్ళీ 197 దగ్గరకొచ్చింది, ఒక 20 పాయింట్స్ ఇచ్చింది. ఆ లెవెల్‌ని ఎంత బాగా రెస్పెక్ట్ చేసిందో చూడండి మీరు. సో, ఇప్పుడు మన ట్రేడ్స్ చూపిస్తాను. నేనైతే ఒక స్ట్రాటజీ షేర్ చేశాను కదా టెలిగ్రామ్‌లో ఫ్రీగా. అదే స్ట్రాటజీ పైన మీకు షేర్ చేసిన లెవెల్స్‌లోనే నేను ట్రేడ్ చేస్తున్నాను. సో, ఫస్ట్ నేను సెన్సెక్స్‌లో ఒక ట్రేడ్ తీసుకున్నాను. ఇది నాకు ఈ ట్రేడ్ మిస్ అయిపోయిందనమాట నిఫ్టీలో. అందుకని చెప్పి నేను సెన్సెక్స్‌లో చెక్ చేశాను. సేమ్ ఇదే స్ట్రాటజీ యూజ్ చేసి నాకు వర్కౌట్ అయింది. 1:2 ఇచ్చింది. సో, ఫస్ట్ 280 ఎంట్రీ అయింది. 350 నాకు ట్రిగర్ అయ్యి అంటే 70 పాయింట్స్ ప్లస్ అరౌండ్ 70 పాయింట్స్ వచ్చాయి. కాకపోతే ఇది బఫర్‌లో నన్ను ఎగ్జిట్ చేసింది. అంటే 350 నేను పెట్టింది టార్గెట్. అక్కడ 10 పాయింట్స్ కింద బఫర్‌లో ఎగ్జిట్ చేసింది. నెక్స్ట్ ట్రేడ్ మళ్ళీ 260కి తీసుకున్నాను. నా దగ్గర దగ్గర 310 వెళ్ళింది. ఇంకొక 30 పాయింట్స్ వెళ్ళింది. నేను కాస్ట్ ఎస్ఎల్ పెట్టేసాను. వచ్చి హిట్ చేసింది. సో, నేను అంత రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు. ఇది కూడా మనకి 197 సెల్లర్స్ లెవెల్ పైన సస్టైన్ అయిన తర్వాత మీకు షేర్ చేసిన పుట్టే ఇది 197 పైన సస్టైన్ అయింది అని చెప్పి నేను కాస్ట్ పెట్టాను. అంటే ఆల్రెడీ ప్రాఫిట్‌లో ఉన్నాం కదా! రిస్క్ తీసుకోవడం ఎందుకులే అని చెప్పి సైడ్ వేస్ ఉంది కదా కొంచెం అని నేను కాస్ట్ పెట్టాను. వచ్చింది సైలెంట్‌గా తీసేసింది. ఒక 30 పాయింట్స్ 1:2 ఇచ్చింది. మన ఎస్ఎల్ 15 పాయింట్స్, టార్గెట్ 30 పాయింట్స్ అని చెప్పాను కదా! సో, మన రూల్స్ ప్రకారం మనకి 2 ట్రేడ్స్ అయితే మాక్సిమం 2 అయినాయి. ఇంకొకటి ఎక్స్ట్రా సెన్సెక్స్‌లో పడాల్సొచ్చింది. అంటే ఆల్రెడీ ప్రాఫిట్‌లో ఉన్నాం కాబట్టి. సో, మనం ఈరోజైతే కొంచెం ప్రాఫిట్‌లో ఉన్నాం. మరీ అంత ప్రాఫిట్‌లో లేము. ఏదో నార్మల్‌గా ఒక 15 పాయింట్స్ ప్రాఫిట్‌లో ఉన్నాం. ఇది మన క్యాపిటల్. సో, ఓవరాల్‌గా 1100 ప్రాఫిట్‌లో ఉన్నామండి. సో, ఈరోజైతే డే ఇట్లా క్లోజ్ అయింది. థాంక్ యూ.